ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. బుధవారం లక్నో వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ను ఓడించింది. బౌలింగ్లో లుంగి ఇంగిడి 3 వికెట్లు తీగా నటరాజన్ కూడా 3 వికెట్లు తీశాడు. తీన్మార్ బౌలింగ్తో సత్తా చాటితే ఇక బ్యాటింగ్లో ఇంపాక్ట్ ప్లేయర్ అయిన సమీర్ రిజ్వీ మొత్తం ఆటను మార్చేశాడు. సింగిల్ హ్యాండ్తో మొత్తం ఇక్కడ ఢిల్లీ జట్టును గెలిపించేశాడు. అయితే ఇక్కడ 47 బంతుల్లో 5 4లు 4 సిక్స్లతో 70 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు రిజ్వీ. ట్రిసెప్ స్టెప్స్ కూడా 32 బంతుల్లో 39 పరుగులు చేశాడు. వీళ్ళిద్దరి అసాధారణమైన బ్యాటింగ్తో అసలు ఎక్కడో ఉండాల్సిన ఢిల్లీ జట్టు ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 18.4 ఓవర్లలో 141 పరుగులు కాల్అవుట్ అయింది. మిచెల్ మార్ష్ ఒక్కడే 35 పరుగులు చేయగా అబ్దుల్ సమద్ 36 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే మిగతా బ్యాటర్లు విఫలమైపోయారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడితో పాటు నటరాజన్ 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్కి ఒకటి దక్కింది. అంటే బౌలింగ్లో అప్పటికే దుమ్ము రేపేశారు. 141 పరుగుల దగ్గరే కట్టడి చేశారనమాట లక్నో జట్టు. తర్వాత బ్యాటింగ్ విషయంలోకి వచ్చేస్తే మాత్రం ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడేశారు. ముఖ్యంగా రిజ్వీ అలాగే ట్రిసెప్ స్టెప్స్ వీళ్ళిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇక 17.1 ఓవర్లో 4 వికెట్లకు 145 పరుగులు చేసి సునాయాసమైన విజయాన్ని అందుకుంది ఢిల్లీ. టాప్ 4 బ్యాటర్లు రాహుల్, పాతుమ్ నిశంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్ విఫలమైన ట్రిసెప్ స్టెప్స్, సమీర్ రిజ్వీ అసాధారణ బ్యాటింగ్తో ఢిల్లీ విజయాన్ని లాంఛనాన్ని పూర్తి చేశారు. ఇదే అత్యద్భుతమైన టర్నింగ్ పాయింట్. ఈ ఇద్దరు 5వ వికెట్కు అజేయంగా 119 పరుగులు జోడించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు తీగా మహమ్మద్ షమి అలాగే మెహసిన్ నఖ్వీ తల 1 వికెట్ తీశారు. టర్నింగ్ పాయింట్ ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టు విజయావకాశాన్ని దెబ్బతీసింది. బౌలింగ్లో ఆ జట్టుకు మెరుగైన ఆరంభం లభించినప్పటికీ ట్రిసెప్ స్టెప్స్, రిజ్వీ అసాధారణ బ్యాటింగ్తో మ్యాచ్ను వాళ్ళు లాగేసుకున్నారు. ఈ జోడీని విడదీయడంలో విఫలమైన లక్నో బౌలర్లు మూల్యం చెల్లించుకున్నారు. నిజానికి కేఎల్ రాహుల్ కానీ, అక్షర్ కానీ, ఇంకా మిగతా బ్యాటర్స్ అందరూ నితీష్ రాణా వీళ్ళందరూ తొలి వికెట్స్కే అవుట్ అయిపోవడంతో ఇంకా అసలు మొత్తం మ్యాచ్ ఏం లేదు, లక్నో జట్టే గెలిచేసింది అనుకున్నారు. కాకపోతే వీళ్ళిద్దరూ సమీర్ రిజ్వీ కానీ లేకపోతే స్టబ్స్ కానీ వీళ్ళిద్దరూ సూపర్గా ఆడి మొత్తం గట్టెక్కిచ్చేశారు అనమాట. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన రిజ్వీ ఇక అవుట్ ఆఫ్ ది సిలబస్గా బ్యాటింగ్ చేశాడు. ఏకంగా హాఫ్ సెంచరీతో దుమ్ము రేపేశాడు. అతని బ్యాటింగ్కు ఫిదా అయిన స్టబ్స్ ఆచితూచి ఆడుతూ రిజ్వీకి ఎక్కువగా స్ట్రైక్ ఇస్తూ మ్యాచ్ని గట్టెక్కించారు. దూకుడుగా అయిన బ్యాటింగ్తో 33 బంతుల్లోనే ఈ జోడీ 51 పరుగులు జోడించి మ్యాచ్ మొమెంటంను మార్చేసింది. ఈ ఒక్క జోడీ అసాధారణ ప్రదర్శనతోనే ఢిల్లీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే మొదటగా మంచిగా వికెట్లు తీసేసి అంటే బ్యాటింగ్లో విఫలమైన తర్వాత బౌలింగ్లో కేఎల్ రాహుల్, నిశంక, రాణా, అక్షర్ ఇలా 4గురిని సింగిల్ డిజిట్కి అవుట్ చేసేయడంతో ఢిల్లీ జట్టు ఓడిపోతుంది, లక్నో జట్టే గెలుస్తుంది అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరు మార్చేశారు అనమాట టర్నింగ్ పాయింట్ గేమ్కి.